ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1948 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 16, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. రీసెంట్గా కొన్ని ఐక్యూ Z10 చూసాం. 7300 mAh బ్యాటరీతో వచ్చింది. అమ్మో ఇంత పెద్ద బ్యాటరీ అనుకున్నాం. ఇప్పుడు 8000 mAh బ్యాటరీతో హానర్ ఒక ఫోన్ని చైనాలో లాంచ్ చేసింది. ఇది ఇండియా తీసుకొస్తారో తెలియదు. ఇది బిగ్గెస్ట్ బ్యాటరీ ఇప్పుడు 8000 mAhతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంది. దీనిలో 1.5K డిస్ప్లే ఉంది. అండ్ 8000 mAh బ్యాటరీ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. ఒకటి మెయిన్ కెమెరా, ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీని ప్రైస్ 23,000 అట్లా పెట్టారు చైనాలో అయితే. అండ్ ఫోన్ ఇండియాకి తీసుకురావచ్చు, ఎందుకంటే హానర్ ఇండియాకి ప్లాన్ అయితే చేస్తుంది ఫ్యూచర్లో తీసుకురావడానికి. అండ్ ఇక్కడే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా పెడతామని చెప్తాను నెక్స్ట్ 6 monthsలో. చూద్దాం ఈ ఫోన్ ఇండియాకి తీసుకొస్తారేమో. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus Nord CE5 ఇమేజ్ బయటకు వచ్చింది. OnePlus Nord CE5 ఫస్ట్ లుక్ ఇది. బ్యాక్ సైడ్ లుక్ చూడొచ్చు. ఇది ఐఫోన్ డిజైన్ లాగా కనిపిస్తుంది. ఈ ఫోన్ మే ఎండ్ లోపు తీసుకురావచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫోన్ MediaTek Dimensity 8350 ప్రాసెసర్తో రావచ్చు రూమర్స్ ప్రకారం అయితే. 7100 mAh బ్యాటరీ ఉండబోతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా LVT సెన్సార్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతుంది. CE సిరీస్ కాబట్టి ఇది 20 నుంచి 25,000 మధ్యలో తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి టిమ్ కుక్ వాళ్ళ ఎంప్లాయీస్తో మీటింగ్ జరిపినట్లు బ్లూంబర్గ్ అయితే రిపోర్ట్ ఇస్తుంది. ఈ మీటింగ్లో టిమ్ కుక్ చెప్పిన దాని ప్రకారం చూస్తే 2026 ఎండ్ లోపు మనం ఒక XR గ్లాసెస్ తీసుకురావాలి. ఏదైతే ఇప్పుడు మార్కెట్లో చలామణి అవుతున్నాయి కదా మెటా రేబాన్ గ్లాసెస్, మనం వీడియో కూడా చేసాం. సో ఇది ఎక్కువ పాపులర్ అయిపోయినాయి అన్నమాట. దానికన్నా ఎక్కువ ఫీచర్స్ తోటి ఒక XR గ్లాసెస్ అయితే మనం తీసుకురావాలి 2026 ఎండ్ లోపు అని చెప్పేసి వాళ్ళ ఎంప్లాయీస్కి దిశానిర్దేశం చేసినట్టు చెప్తున్నారు బ్లూంబర్గ్ వాళ్ళు. బ్లూంబర్గ్ పెద్ద కంపెనీ. సో ఇది చెప్పారంటే ఇన్సైడ్ రిపోర్ట్ అయ్యేది. సో యాపిల్ నుంచి మనం XR గ్లాసెస్ మోస్ట్లీ 2026లో చూడొచ్చు. నెక్స్ట్ మనం గూగుల్ నుంచి గూగుల్ రైజ్ టు స్పీక్ అనే ఆప్షన్ ట్రై చేస్తుంది వాచెస్లో. నార్మల్గా మనం మొబైల్లో చూస్తుంటాం రైజ్ టు వేక్, మనం పైకి లేపగానే ఫోన్ వేక్ అవుతుంది అనమాట. అట్లానే ఇప్పుడు వాచెస్లో వీళ్ళు తీసుకురాబోతున్నారు రైజ్ టు స్పీక్ అని. ఇట్లా లేపేసి మనం మాట్లాడవచ్చు. జెమినీ ఇంటిగ్రేట్ చేసేస్తున్నారు. మీరు జెమినీని డైరెక్ట్ అడగచ్చు, కాల్ చేయాలనుకున్నా చేయొచ్చు ఎవరికైనా, లేకపోతే మీరు జెమినీని యూస్ చేసి ఏదన్నా అడిగినా కానీ సమాధానం చెప్తుంది. సో ఇట్లా దీన్ని ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. ఈ ఫీచర్ మనం నెక్స్ట్ జనరేషన్ గూగుల్ పిక్సెల్ వాచెస్లో చూడొచ్చు. ఈ ఫీచర్ మేబీ వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్లో ఏదైతే పాత వాచెస్ ఉన్నాయో వాటికి తీసుకొస్తారని చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి OpenAIకి సంబంధించి OpenAI నుంచి ఒక రిపోర్ట్ అయితే వస్తుంది. వీళ్ళు ఒక యాప్ని తయారు చేయబోతున్నారు, సోషల్ మీడియా యాప్. ఎక్స్కి పోటీగా, ట్విట్టర్కి పోటీగా, అండ్ థ్రెడ్స్ ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాళ్ళ థ్రెడ్స్, వీటికి పోటీగా వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ తీసుకురాబోతున్నట్టయితే రిపోర్ట్ అయితే వస్తుంది. OpenAI అంటే మనకు గుర్తొచ్చే చాట్ జీపీటీ తీసుకొచ్చి మొత్తం మార్కెట్ మొత్తం డిస్టర్బ్ చేశారు. ఇప్పుడు ఈ యాప్ మీద అయితే వీళ్ళు వర్క్ చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఏదో నెట్ఫ్లిక్స్ ఉంది కదా, నెట్ఫ్లిక్స్ కూడా OpenAIతో పార్ట్నర్ అయింది. ఇప్పుడు మనం నార్మల్ నెట్ఫ్లిక్స్ ఏమైనా ఎతకాలం కూడా ఎలా ఎతుకుతాం, మూవీ నేమ్ కానీ హీరో నేమ్ కానీ కొడతా ఉంటాం కదా, అట్లా కాదనమాట. సో మీరు ఏదైనా ఇప్పుడు సాడ్ అన్నా కానీ హ్యాపీ ఏదైనా యాక్షన్ మీరు ఇవ్వచ్చు, ఫాస్ట్ ఫేజ్డ్ ఇట్లా ఏదైనా యాక్షన్ మీరు అడిగారనుకోండి, OpenAI మొత్తం సెర్చ్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ మొత్తం సెర్చ్ చేసేసి దానికి సంబంధించిన కంటెంట్ అయితే మీకు చూపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఈ ఫీచర్ అయితే వీళ్ళు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో చెక్ చేస్తున్నారు. ఫ్యూచర్లో అందరికి తీసుకురావచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ 370 వాట్ 3.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్. ఇది DTS వర్చువల్ ఎక్స్ సపోర్ట్ కూడా ఉంది. ఇది SBI కార్డు ఆఫర్ కలుపుకొని, SBI కార్డు మీద ₹1,250 డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కలుపుకొని ₹12,740 అయితే వస్తుంది. అండ్ ఇంకో డీల్ కూడా ఉంది, 3XL బీన్స్ బ్యాగ్ ₹799 వస్తుంది. బీన్స్ లేకుండా అయితే, ఒకవేళ మీరు బీన్స్ ఉంటే మీ దగ్గర ఇది తక్కువ రేటుకి వస్తుంది. లేదు మీరు బీన్స్తో పాటు తీసుకోవాలనుకుంటే ₹1,539 వస్తుంది, ₹50 కూపన్ డిస్కౌంట్ కలుపుకొని. వాళ్ళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి హ్యూమనాయిడ్ రోబోట్స్. ఫ్యూచర్లో చాలా హ్యూమనాయిడ్ రోబోట్స్ అయితే మనం చూస్తాం. చాలా మంది పనులు అయితే ఉండవు అన్నమాట. హోటల్కి వెళ్ళినా కానీ అవే మీకు వెయిటర్స్ లాగా పనిచేయడం, ఇట్లా కూడా పని చేస్తాయి హ్యూమనాయిడ్ రోబోట్స్. అంత పవర్ఫుల్ ఇవి. మీరు రోబో సినిమా చూస్తుంటారు, అట్లా రియల్గా వర్క్ అయితే. ఇప్పుడు ఈ రోబోట్స్ వీళ్ళు ఇలాన్ మస్క్ కూడా తయారు చేస్తున్నారు హ్యూమనాయిడ్ రోబోట్స్. ఈ రోబోట్స్ ఇంకో కంపెనీ కూడా తయారు చేస్తుంది, యూనిట్రీ అని చెప్పేసి. సో వీళ్ళు ఫస్ట్ రోబో బాక్సింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. 2 రోబోట్స్ మధ్య బాక్సింగ్ ఫైట్ అనమాట. ఇది లైవ్ స్ట్రీమ్ కూడా చేయబోతున్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తామేమో అని చెప్తున్నారు. మరి చూడాలి ఏ రోబో గెలుస్తుందో. ఏది గెలిచినా కానీ మనం ఓడిపోయేది మనిషే. ఇది చూస్తుంటే మాత్రం రోబో సినిమా మనం ఫ్యూచర్లో రియల్ లైఫ్లో వస్తాయి అన్నమాట. రోబోలు రోడ్డు మీద అట్లా వస్తుంటాయి, వాటికి వచ్చి పెట్టామనుకోండి మన మీద అటాక్ చేస్తాయి అన్నమాట, పిసికేస్తాయి. ఫస్ట్ టైం ఒక ట్రైన్లో ATM అయితే పెట్టారు, మహారాష్ట్రలో పెట్టారు. మహారాష్ట్ర ముంబై పంచావతి ఎక్స్ప్రెస్. ఇది ఇంటర్సిటీ ట్రైన్ అనమాట. ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్ ట్రావెల్ చేస్తూ ఉంటారు అన్నమాట. దీనిలో ఒక బోగీలో ఈ ATM అయితే పెట్టారు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ATM. ఒకవేళ ఎవరైనా వెళ్ళి డబ్బులు తీసుకోవాలనుకుంటే రన్నింగ్ ట్రైన్లో కూడా తీసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ ఫస్ట్ టైం ట్రైన్లో తీసుకొచ్చారు, ATM ఫెసిలిటీ. సోషల్ మీడియాలో ఒక అమ్మాయి ఒక పోస్ట్ పెట్టింది, స్మూచ్ క్యాప్స్ అని చెప్పేసి. బెంగళూరులో స్మూచ్ క్యాప్స్ అని తీసుకురాబోతున్నారు. డ్రైవర్ మీకు ప్రైవసీ ఇస్తారు. డ్రైవర్ అయితే IRVM ఉంటుంది, IRVM క్లోజ్ చేసేస్తారు.
అండ్ బ్యాక్ సీట్లో కూర్చుంటారు ప్యాసింజరు వాళ్ళు ముద్దులు పెట్టుకోవచ్చు, వాటేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఒక క్యాబ్ సర్వీస్ తీసుకురాబోతుంది అని చెప్పేసి ఈ అమ్మాయి ఒక ట్వీట్ అయితే పెట్టింది. అండ్ ఈ ట్వీట్ని అందరూ న్యూస్ ఛానల్స్ మొత్తం వైరల్ చేసి పడేశారనమాట. మీమ్ పేజెస్, ఈ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ. సో ఈ అమ్మాయి పెట్టింది ఇప్పుడు ఎందుకు పెట్టింది ఇవన్నీ వీళ్ళు ఆలోచించలేదు. యాక్చువల్గా అమ్మాయి కింద ట్వీట్ చూసుకుంటే April 1 పెట్టింది అమ్మాయి. April Fools చేయడానికి ఆ ట్వీట్ అయితే పెట్టింది. సో దాన్ని తీసుకొని ఇదేదో నిజంగానే స్మూత్ క్యాబ్స్ వచ్చేస్తున్నాయి, మనం ప్రైవసీ ఉంటుంది, ఇంకా వెనక కూర్చొని ముద్దులు పెట్టుకోవచ్చు అన్న ఫీలింగ్లోకి అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ మనకి పూణేలో ఒక ముగ్గురు మాస్క్లు వేసుకొని ఒక షాప్ లోపలికి అయితే వెళ్ళారు. సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి గన్స్ పెట్టి బెదిరించి 20 నుంచి 25 తులాల బంగారం అయితే తీసుకున్నారు షాప్లో నుంచి. బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఒక అతను గన్ అక్కడే పడేసి వెళ్ళిపోయాడు. షాప్ వాళ్ళు వచ్చి చూసుకుంటే గన్ 2 ముక్కలు అయిపోయి ఉంది. అది బొమ్మ గన్ అనమాట, చిన్నపిల్లలు ఆడుకునే గన్ ఉంటుంది కదా. సో ఆ గన్ను తీసుకొచ్చి వాళ్ళని బెదిరించి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ తర్వాత అబద్ధమైంది, మేము మోసపోయామని చెప్పేసి వీళ్ళు పిల్ల గన్ను పెట్టి మనం బెదిరించారని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చారు. పోలీస్ ప్రజెంట్ అయితే ఎతుకుతున్నారు వాళ్ళని. 25 తులాల బంగారం అంటే ఇప్పుడు బంగారం వాల్యూ ఎంత అయిపోయింది, పెరిగిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది. పోలీసులు మ్యాక్సిమం పట్టుకోవచ్చు వాళ్ళని, ఈజీగా దొరుకుతారు. సీసీ కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీగా పట్టుకోవచ్చు. ఇది చూస్తే మీ అందరికి ఈ సీన్ గుర్తొచ్చి ఉంటుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ అవుతా తెలుసుకుంటే చాలామంది ఇదే అడుగుతున్నారు, సమ్మర్ సేల్ ఎప్పుడు జరుగుతుంటుంది మనకి? మేలో జరుగుతుంది. నాకు కూడా ఇన్ఫర్మేషన్ ప్రకారం మేలో ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది కొన్ని బ్రాండ్స్ నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ అయితే మేలో 1 to 10 మధ్యలో ఉండవచ్చు అని చెప్పేసి వస్తుంది. కానీ వీళ్ళ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ అది అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇక్కడ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ అయితే లేదు. ఉంటే అప్డేట్ చేస్తే టెక్నాలజీ ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ న్యూస్ పూణేలో ఒక అబ్బాయి ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎయిర్పోర్ట్లో పోలీసులు అయితే పట్టుకున్నారు. అతని పాస్పోర్ట్లో కొన్ని పేజీలు చించేసి ఉన్నాయి. యాక్చువల్గా పాస్పోర్ట్లో పేజీలు మనం చించకూడదు, అది నేరం అనమాట. ఈ అబ్బాయి పాస్పోర్ట్లో కొన్ని పేజీలు చించాడు. ఈ పోలీసులకు డౌట్ వచ్చి ఆయన అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి తెలిసింది ఏంటంటే మనోడు తరచూ బ్యాంకాక్కి వెళ్తున్నాడు అన్నమాట. ఇంట్లో తెలియకుండా బ్యాంకాక్కి వెళ్ళేసి చిలి పనులు చేసి వస్తున్నాడు. అవన్నీ ఇంట్లో తెలియకుండా ఈ పేజీలు చింపేశాడు. అది యాక్చువల్గా క్రైమ్ అవుతుంది. కొన్ని పాస్పోర్ట్లో పేజీలు చింపారంటే మాత్రం మీకు 5,000 రూపాయలకు జరిమానా పడుతుంది, 2 సంవత్సరాలకు జైలు శిక్ష కూడా పడవచ్చు. అది మళ్ళీ రిపీట్ చేశారనుకోండి తెలిసి ఇంకా ఎక్కువ డబల్ అవుతుంది అనమాట. ఒకవేళ ఎవరైనా మీ పొరపాటున మీ పాస్పోర్ట్లో పేజీలు ఎవరైనా చింపారనుకోండి, మీ ప్రమేయం లేకుండా చింపారనుకోండి, మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు చెప్పాలి జరిగిన విషయం చెప్పి కేసు నమోదు చేసి పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసి కొత్తది అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే చాలా తతంగాలు ఉంటాయి అన్నమాట. పాస్పోర్ట్లో పేజీలు ఒకవేళ మీరు చింపేసి ఏదో మొత్తం మన ట్రావెల్ హిస్టరీ మొత్తం చెప్పేద్దాం అనుకుంటే మాత్రం అది జరగని పని. మీ పాస్పోర్ట్ నెంబర్ కొట్టామనుకోండి ఎక్కడెక్కడ తిరిగారు మొత్తం బయటకు అయితే వస్తుంది. మీ ఇంట్లో తెలియకపోవచ్చు కానీ ప్రపంచానికి తెలుస్తుంది, జాగ్రత్త. ఇంతకీ అబ్బాయి ఏజ్ ఎంత అనుకుంటున్నారు? 51 సంవత్సరాలు. రీసెంట్గా న్యూస్లు చూస్తే భార్యలు భర్తను చంపేయడం ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది అసలు పెళ్లి చేసుకోవాలని భయపడుతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఒక భార్య రాజస్థాన్లో తన భర్త ప్రాణాలను అడ్డేసి మరీ కాపాడింది. న్యూస్లోకి వెళ్తే రాజస్థాన్ చంబల్ రివర్ ఉంటుంది, అక్కడ వీళ్ళు రైతులు అనమాట, మేకలు పెంచుకుంటూ ఉంటారు. రివర్ దగ్గరికి మేకలు వాటర్ తాగడానికి తీసుకెళ్లారు. దానిలోంచి ముసలు వచ్చి వాళ్ళ ఆయన కాలు పట్టుకుంది. ముసలు అంటే ఆగదు కదా, అది లోపల తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. ఏమో పక్కనే ఉంది, కట్టి పట్టుకున్న ముసలిని కొడుతుంటే ముసలు వదలదు కదా పట్టుకున్న తర్వాత. సో వదలపోయేసరికి దాని కంట్లోకి వచ్చింది కట్టె తీసుకొని, అప్పుడు అది వదిలేసింది. అట్లా వాళ్ళ ఆయన్ని అయితే కాపాడింది. కాలుకి కొద్దిగా గాయం అయితే అయింది. సో ఆమె చెప్పేదాని ప్రకారం చూస్తే మాత్రం నా ప్రాణాల గురించి ఆలోచించలేదు, మా ఆయన బతికితే చాలు, మా పిల్లల్ని చూసుకుంటాడు ఆయన అని చెప్పేసి చెప్పింది. సో ఇలాంటి భార్యలు కూడా ఉంటారు. సో పెళ్లి చేసుకోండి. ఇదే వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.